ఎడారిలో ఒంటరిగా వెళ్తున్న ప్రయాణికుడికి బాగా దాహం వేసింది. వెతగ్గా వెతగ్గా అతనికి ఒక బావి కనిపించింది. బావిలో నీళ్లు కూడా ఉండడం చాలా ఆనందం వేసింది. దగ్గరలో బకెట్ కూడా కనిపించింది. చాలా సంతోషించాడు. కానీ ఎంత వెతికినా నీళ్లు చేదడానికి తాడెక్కడా కనిపించలేదు. బాగా నిరాశ చెందాడు. చేసేదేం లేక దాహంతోనే ఆ ఎడారి దాటి అవతలికి వెళ్ళాడు. అదే సమయంలో మరో వ్యక్తి కూడా వచ్చాడు. అదే పరిస్థితిని గమనించాడు. అతను కూడా ఆ ఎండలో విపరీతమైన దాహంతో చుట్టూ చూశాడు. తాడు లేదు. మళ్ళీ వెతికాడు. పరిస్థితుల్ని గమనించాడు. దూరంగా ఒక పెద్ద చెట్టు కనిపించింది. వెంటనే అక్కడికి వెళ్లి కొమ్మలతో తీగలతో తాడు తయారు చేశాడు. బకెట్ బావిలోకి దించి ఆ నీళ్లతో దాహం తీర్చుకున్నాడు. సులభంగా ఎడారి దాటాడు. అసలు ఎక్కువ దాహం ఎవరికి? ఆ రెండో వ్యక్తికి. అందుకే దారి ఎలాగైనా కనుక్కొని సాధించాడు. మరి మీరు కోరుకునే సక్సెస్ మీ నుంచే వచ్చిందా, ఇతరులతో కంపేర్ చేయడం వల్ల వచ్చిందా? బాగా ఆలోచించండి. ఒకవేళ ఆ లక్ష్యం మీదే అయితే ఖచ్చితంగా మీ లక్ష్యాన్ని చేరుకునే పరిష్కారం దొరుకుతుంది.